హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా ప్రకాష్ 143. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీ దాకా వస్తాయి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా అవసరం. నా వీడియో చూసి అందరూ లైక్ చేయకుండా వెళ్ళిపోకండి, లైక్ మాత్రం చేయండి. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ డిష్ ఏంటంటే కొరమీను నీగురు పచ్చిరేలు గోంగూర అండి. మా వారు తీసుకొచ్చారు. కొరమీను అయితే చేయించి తీసుకొచ్చారండి. అదైతే నేను చేయలేను, పెద్దగా ఉంటది, జారిపోద్ది కూడా. అందులో నేను పెద్ద చేపలు ఏమి చేయలేను, చిన్న చేపలు అయితే చేస్తాను. కానీ పచ్చిరేలు అయితే చేసేసానండి. ఈజీగానే ఉంటది. శుభ్రంగా పసుపు ఉప్పేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. పచ్చిరేలు క్లీన్ చేసేటప్పుడు దానిపైన లేయర్ అంతా తీసేసిన తర్వాత దాని వెన్ని మీద నరంలా ఉంటదండి, బ్లాక్ లో. వైట్ లో కూడా ఉంటాయి కొన్ని కొన్ని రైలుకి. అవి ఎలా తీయాలంటే దాని లేయర్ అంతా తీసేసాక పైన వెన్ని మీద చిన్నగా గోరుతో ఘాటు పెట్టి తీసేస్తే వచ్చేస్తుందండి. అది ఉంటే కూర బాగోదు, టేస్ట్ బాగోదండి. అంతేండి. క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాక చేపల ఎగురికి అయితే ప్యాన్ పెట్టేసుకున్నానండి. మట్టి దాకా మొన్న తీసుకున్నాం, అది 100 రూపీస్ అంట. మా వారు చేపల పులుసుకని తీసుకున్నారు. నేనైతే చేపల ఎగురికి అయితే గాను నూనె వేసుకున్నానండి. మొన్న గాను నూనె తీసుకొచ్చారు, అది వేసాను. టేస్ట్ బాగుంటది కదా అని గాను నూనె వేసి ఫస్ట్ పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి కాసేపు ఉంచాక ఉల్లిపాయలు కూడా వేసి శుభ్రంగా మగ్గబెట్టేసుకోవడమే. ఈలోపు గోంగూర కూడా శుభ్రంగా పులిసేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేసి ప్యాన్లో వేసేసుకున్నామండి. కాసేపు మగ్గాక తీసి చల్లారాక మిక్సీ పట్టుకుందామని అది ఉడికించేసుకున్నాను. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేపల ఎగురులో వేసేసి కాసేపు వేగాక పచ్చి మసాలాకి గ్రైండ్ చేసుకోవడానికి అన్ని తీసుకుంటున్నానండి. 2 లవంగాలు, యాలక్కులు, దాల్చిన చెక్క, గసగసాలు, ధనియాలు, పచ్చి కొబ్బరి, జీలకర్ర. పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కొబ్బరి చాలా టేస్ట్గా ఉంటుందండి, కూరలో బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక కారం కూడా మనకి టేస్ట్కి సరిపడా రుచి వేసేసుకోవడమే. స్పైసీకి తగ్గ వేసుకోవడం. మేమైతే తక్కువ తింటామండి కారం, అందుకని తక్కువగా వేసుకున్నాను. అలా తెల్లగా ఉందని మరీ తక్కువేం కాదండి, కారం ఘాటుగానే ఉంటుంది, కాకపోతే కొంచెం కలర్ తక్కువ అంతే. మసాలా కూడా వేసి పక్కన పెట్టేసుకోవడమే. ముక్కలు కాసేపు మగ్గాక ఆ పచ్చి మసాలా కూడా వేసేసి ఒక్కసారి గరిటతో ఇలా కలుపుకోవాలండి, మసాలా కొంచెం కిందకి దిగేదాకా. కలిపేస్తే ముక్కలన్నీ విడిపోతాయి. దాకను పట్టుకొని ఇలా ఇలా ఊపితే మసాలా అంతా ముక్కకి బాగా పట్టి కింద దాకా వస్తుంది. మూత పెట్టి కాసేపు ఉంచుకోవడమే. ఈలోపు గోంగూర కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవడమే అండి. అది అయ్యాక అప్పుడు అదే ప్యాన్లో రొయ్యలు కూడా వండేసుకోవచ్చు. ఆయిల్ వేసి పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసి చిట్టుపట్లాడాక ఉల్లిపాయలు కూడా వేసి బాగా మగ్గాక టమాటాలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే టమాటాలు వేసుకున్నాను. వేసుకోకపోయినా పర్వాలేదు, అది వేసుకోవాలని ఏమీ లేదు. ఈలోపు చేపలు కొంచెం మగ్గాక మసాలా కూడా పట్టాక కొంచెం వాటర్ వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవడం అండి. హై టు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, మరీ ఎక్కువగా ఉండకూడదు, మంట కూడా సిమ్లో ఉండకూడదు, హైలో ఉండకూడదు, మీడియంలో పెట్టుకోవడమే. రైలుకి కూడా రెడీగా అన్నీ ఎగిపోయినాయండి. టమాటాలు కూడా బాగా మగ్గాక ఉప్పు, కారం కూడా వేసుకొని తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైలు వేసుకోవాలండి. అలా వేసుకుంటే బాగుంటుంది, నీసువాసన రాదు. కొంచెం డైరెక్ట్గా వేసుకునే కన్నా కొంచెం బాయిల్ చేసి వాటర్ అంతా రిలీజ్ అయ్యాక ఓన్లీ వాటర్లో తీసి రైలు వేసుకుంటే బాగుంటుందండి, కొంచెం నీచు వాసన రాదు. ఉప్పు, కారం అన్నీ వేసి మగ్గాక అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకోవడమే. వేసి ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసి ఆ జార్లో కూడా అది కూడా వేసి కాసేపు ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవడమే. నేనైతే 1/2 కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నానండి, దానికి 4 కట్టలు గోంగూర తీసుకున్నాను. మనం రొయ్యలు క్వాంటిటీ బట్టి మనం గోంగూర తీసుకోవచ్చండి. మనం పులుపు ఎంత తింటామో అంత తీసుకోవచ్చు. ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. మేమైతే సమానంగానే తింటామండి. అంతే అండి, 2 కూడా కూరలు రెడీగా ఉడికిపోయినాయి. కొత్తిమీర వేసి లాస్ట్లో దింపేయడమే. చాలా బాగుందండి కొరమీను ఎగురు. చేపల్లో రారాజు ఎవరంటే కొరమీనే. మా కూరలు 2 రెడీ. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.